సార్ తల్లిదండ్రులకి తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతే ఆస్తిలో వాటా ఉంటుందా? ఉంటదమ్మా. ఆస్తులు ఇప్పుడు జనరల్ గా పెళ్లిళ్ళు అనేవి ఎలా జరుగుతాయంటే ఇట్ ఈస్ ఎమోషనల్ థింగ్ అండి. అది ట్రెడిషనల్ ఎమోషనల్, అది సైకలాజికల్ కి సంబంధించింది. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే చదువుకునేటప్పుడు లేకపోతే ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు నేను లాయర్ని, మీ ఇద్దరు ప్రాక్టీస్ చేస్తాను, నాకు పెళ్లి అవ్వలేదని, ఇంకొక అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, అమ్మాయిని నన్ను లవ్ చేసింది, మాకు ఇద్దరికి ఇష్టం అయింది, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అమ్మాయి క్యాస్ట్ వేర్ అవ్వచ్చు, నా క్యాస్ట్ వేర్ అవ్వచ్చు, లేకపోతే ఒకే సేమ్ క్యాస్ట్ అయినా కానీ ఆ ఇంట్లో ఒప్పుకోవచ్చు. అంటే నా ఆర్థిక పరిస్థితి బాగోలేక అమ్మాయి రిచ్ అయ్యో లేకపోతే అమ్మాయి కొంచెం ఇదయ్యో నేను రిచ్ అయ్యో ఆ తారతమ్యాల వల్ల ఎవరింట్లోనూ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తారు, కానీ వీళ్ళిద్దరు విడిపోలేరు, ఇద్దరికి ఇష్టం, ఎమోషనల్ బాండింగ్ ఉంటది. లవ్ అంటే అదే మరి, ఏదైనా పర్వాలేదు కానీ లవ్ లో ఏంటంటే వన్స్ ఒకసారి కమిట్ అయిపోతే ఎవరైనా సరే ఇంకా దానికి సలీం అనార్కలి విన్నారు కదా, పార్వతి శివ విన్నారు కదా, దేవదాసి పార్వతి విన్నారు కదా, ఇవన్నీ ఏంటంటే ఒక రేంజ్ లో వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. కొందరు తక్కువ స్టేజ్ కానీ మనుషులు బాండ్ అయిపోయాం మనసులు. సో అటువంటి టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఇంక పేరెంట్స్ ఇంకా వేరే ప్రపంచం కనపరచదు, వీళ్ళిద్దరు ప్రపంచం కనపడదు. అలాంటి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్నా కూడా వచ్చిన తర్వాత ఎవరిదైతే తల్లిదండ్రులది కానీ ఫోర్ ఫాదర్స్ కానీ ఆస్తుందంటే అందులో ఈ దేర్ ఆర్ ద మెంబర్స్, వాళ్ళ మెంబర్స్ కాబట్టి వాళ్ళకి వస్తుంది, హక్కు ఉంటుంది. తల్లిదండ్రులు అంటే వెళ్ళిపోయిన నాకు ఆస్తిలో రూపాయి రాదు అని అంటూ ఉంటారు కదా జనరల్ గా, అంటే మమ్మల్ని కాదని నువ్వు చేసుకుంటే అట్లా అంటారు. అంటే ఎలాగంటే ఇప్పుడు తండ్రికి ఒక అమ్మాయి మీద మంచి ప్రేమ ఉంటదమ్మా, ఆయన ఏమైనా ఆలోచిస్తాడంటే నా కూతుర్ని ఏ డాక్టర్కి ఇవ్వాలి, లేదా అమెరికా పంపించేయాలో, లేదా అమెరికా ప్రెసిడెంట్కి ఇవ్వాలని ఉంటుంది మైండ్ లో. ఈ అమ్మాయి చూస్తే రెక్సా తొక్కు కొడితే లవ్ లేపడి వెళ్ళిపోయింది అనుకో, తండ్రికి ఎలా కనిపిస్తుంది, నేను ఊహించుకున్నాను తను. ఎప్పుడైనా తండ్రి ఇప్పుడు ఆ పిల్ల తలకు 100 ఏళ్ళు ఆలోచిస్తాడు. ఓటుకి దీనికి అదే తేడా. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించమని చెప్పేది ఎందుకంటే ఓటు ఆడపిల్లతో సమానం. ఇప్పుడు మనం ఒక పిల్లని సంబంధం ఇచ్చేటప్పుడు 100 ఏళ్ళు ఆలోచిస్తాం, అలాగే ఓటు వేసేటప్పుడు 100 ఏళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు గోండాగాళ్ళకి వేస్తాం అనుకోండి ఓటు, ఆడ 5 సంవత్సరాలు సర్వనాశనం చేసేస్తాడు రాష్ట్రాన్ని. అదే మంచిగా వేసాం అనుకో, ఆడు చేసిన డెవలప్మెంట్ అది ఒక 70-80 ఏళ్ళు పనిచేస్తుంది. అందుకని ఓటుని అమ్మాయితో పోల్చారు. ఎవరనుకుంటున్నారు? అంబేద్కర్ పోల్చారు, కాన్సీరామ్ అని చెప్పేసి ఒక సామాజిక శాస్త్రవేత్త, ఆయన పోల్చాడు. అలాగే అమ్మాయి ఎంత పొదుపుగా చూసుకోవాలో మనం ఇప్పుడు ఎలా వాల్యూ అయింది. ఓటు వేసే ముందు అమ్మాయి లైఫ్ లో ఆలోచించాలంట. అట్లా ఇప్పుడు మనం వాస్తులో వాటా ఉంటది, కాకపోతే ఆయన మనసుని కాకా వికలం చేస్తుంది కాబట్టి ఎమోషనల్ లో ఒక మాట అనేస్తారు, కానీ వాళ్ళకి వాటా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.